సర్వే సుజనా సుఖినో భవంతు. సర్వే జనా సుజనా భవంతు. మనం అందరం మంచివాళ్ళం అవ్వాలి, అందువల్ల ఈశ్వరుడు రక్షించాలి. రెండే కోరికలు. మనం మంచివాళ్ళం కావా అంటే అటు ఇటుగా ఉన్నాం, మనకే తెలుసు. కానీ పర్వాలేదు, సామాన్యులు అంటాం దాన్ని. సామాన్యుడు అంటే సమానంగా ఉన్నాడు. ఏం సమానంగా ఉంది? జ్ఞానం అజ్ఞానం సమానంగా ఉంది, అందుకని సామాన్యులం. అది లేకపోతే మాన్యులం, గౌరవనీయులం, ఇలా ఉన్నాయి. నాకు చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. పూర్తిగా అజ్ఞానం కాదు, జ్ఞానం కాదు, సందేహాలు. భగవద్గీతలో భగవంతుడు అన్నాడు, నాకేం కోరికలు లేవురా, నిత్యం కర్మ చేస్తూ ఉంటాను అన్న. అర్థం ఉందా? ఎదురుండా కూర్చుని వెనకంతో కర్మ చేస్తానంటే కృష్ణుడా? ఎవరు? పరమేశ్వరుడు. కృష్ణ సేస్, I have no desires, but I indulge in karma around the clock all the time for eons. What is that karma that God is doing? I am not able to comprehend. I went on meditating. నాకేం తోచలేదు, ఎక్కడ కర్మ చేస్తున్నాను ఆలోచిద్దామంటే 7 days and nights I meditated on that question. I could not find God doing anything. And there are many Vedic sentences that he does not do anything and things like that. But in Gita he says, and 7 nights, and on the 7th day night, I had a great dream or experience, whatever you may call it. I was standing in this space, earth is rotating from, I am able to see that, and revolving. 3 times karma, karma, karma I heard. Oh, rotation of the earth and revolving of the earth is also karma. Okay, then a terrific thunderbolt, a cloud and heavy rain. Karma, karma, karma. Then I saw the earth, million people coming out of the earth and disappearing into the earth, all in a jiffy. అంటే పెద్ద ఉరుములు, దాంతో మేఘం కనిపించింది, పెద్ద వర్షం కనిపించింది, దాని వెనకాల కర్మ 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 అని కనిపించింది. 1,00,000 మంది భూమిలోంచి ఒక్క మట్టు పుట్టారు, అందులో కలిసిపోయారు. కర్మ 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 అంటే ఇలాగ మొత్తం 5 దృశ్యాలు కనబడ్డాయి. ఉన్నటువంటి I saw an empty fallow ground. A million trees cropped out of the ground. Suddenly disappeared. I heard 3 times karma, karma, karma. So I woke up immediately. It was about 2 o'clock. Rest of the night. Is it a reply to my question? నేను అనుకున్న ప్రశ్నకి భగవంతుడు ఏం కర్మ చేస్తున్నాడని ప్రశ్న 7 రోజులు ఉన్నాను కదా, దానికి సమాధానం ఇది. If it is a reply to me, how should I understand? Then suddenly I fell asleep at 5 o'clock. 5 గంటలు నిద్రపట్టింది. 6 గంటలు నిద్ర లేచాను. లేస్తుండగానే ఓరి పిచ్చివాడా, ఇదంతా నేను చేయటం లేదా కర్మ? మేక నేను కాదా? భూమి నేను కాదా? ఈ తిరిగే భూమి తిరిగైతే అందులో నేను లేనా? నాకంటే కర్మ ఎవడు చేస్తున్నాడు? హ్యావ్ ఐ నాట్ పర్వేడింగ్ ది ఎర్త్, ది క్లౌడ్, ది రెయిన్ అండ్ ది లైట్నింగ్ అండ్ ది బర్త్ అండ్ డెత్ ఆఫ్ స్పీసీస్ అండ్ ది ట్రీస్? Then who else is doing all this? If it is karma, who is the doer? ఇది కర్మ అయితే కర్మ చేసేవాడు ఎవడనుకుంటున్నావు నువ్వు? నీకు అర్థం కాలేదా? అని గాడ్ పర్వేడ్స్ ఇన్ ఎవ్రీథింగ్, పర్వేడ్స్ ఎవ్రీథింగ్, ది ఎర్త్, క్లౌడ్, ఇవన్నీ పని చేస్తున్నాయి. క్లౌడ్ ఎంత పెద్ద పని అండి. ఉన్నటువంటి ఆయనకు చోటు నుంచి టన్స్ ఆఫ్ క్లౌడ్ అంతా ఒక చోటు వచ్చింది, భయంకర పెళ్ళపెళ్ళ చప్పుడు చేసింది, భూమి మీదకి వచ్చేసింది. కర్మ 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 చెప్తున్నాడు. ఓహో, దీని అంతా వ్యాపించిన వాడు ఈ కర్మ చేస్తున్నాడు అనుకోవాలి. God pervades the cloud. So the karma of the cloud is God's karma. So there is nothing that God is not doing. భగవంతుడు చేయని పనే లేదు. ఇలాంటప్పుడు అంతటా సృష్టి అంతటా ఈ కర్మంతా ఒకటి చేస్తూ ఉంటే, వ్యాపించి చేస్తూ ఉంటే, ఓహో నేను వేరే ఉన్నాను అనమాట, నా కర్మ వేరే నేను చేస్తున్నాను అనమాట, నేను చాలా గొప్పవాడిని. భగవంతుడు కాదు కానీ నేను చాలా గొప్పవాడిని. భగవంతుడు కానీ వస్తూ నేను వేరే ఉన్నాను అనమాట, నేను కర్మ చేస్తున్నాను అనమాట.
అనుకోవడంలో ఎంత అజ్ఞానం ఉంది. When if I think I am totally different from God, I am an entity, I am doing karma, it is such a stupid idea. God alone is doing. We are part of the cloud, part of the earth, part of the water, part of the fire, the earth. అందులో భాగంగా మనం ఉండే అదంతా ఆయన చేస్తుంటే, మేఘంలో నీటిలో ఆయన చేస్తూ ఉంటే, అగ్నిహోత్రంలో కర్మ ఆయన చేస్తూ ఉంటే, భూమి అంతా ఆయనే కర్మ చేస్తూ ఉంటే, ఇవన్నీ కాని వాడిని నేనున్నానా? అంతే కదా. ఆ భూమి, అగ్ని, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దీస్ 5 ఎలిమెంట్స్ ఇన్ విచ్ హీఈస్ పర్వేడింగ్. సో మనిషి కర్మ చేయడం అనేది అనుకోవడం అన్నమాట. అనుకోవడమే తప్పు. వ్యక్తి ఎవడు ఒకడు వేరుగా లేడు, ఒకడే ఉన్నాడు, ఈశ్వరుడు ఒకడే ఉన్నాడు. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎంటిటీ, వన్ డూయర్, వన్ కర్మ, ఎంటైర్ క్రియేషన్. టు ఇమాజిన్ దట్ ఐఎమ్ ఎ డిఫరెంట్ ఎంటిటీ, ఐఎమ్ డూయింగ్ మై కర్మ, దేర్ ఫర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ మై రిజల్ట్స్. సో దట్ 7 days and nights of meditation gave me a lesson, so simple. He did not appear anywhere in any form, or Krishna or Shiva. Prakriti appeared. Our nature is karma. నేచర్లో పర్వేసివ్గా ఉన్నటువంటి ఈశ్వరుడు కర్మ, అతడు కర్త. ఇంతమంది కర్తలు లేరు. దేర్ ఇస్ ఓన్లీ వన్ కర్త, వన్ కర్మ, ఎంటైర్ క్రియేషన్. సో దెన్, వెల్, ది idiocy of the individual never stops working. That's the funniest part of it. Okay, then we see, all that is okay, he is doing karma. Then also he has that, ఒక సెంటెన్స్ చెప్పిన, he is added, నేను కర్మ చేయకపోతే సృష్టి విపరీతంగా నాశనం అవుతుంది అని చెప్పాడు. అప్పుడు అన్వయింది. ఇవన్నీ ఆయన చేయకపోతే, మేఘం లేకపోతే, భూమి లేకపోతే, జీవకోటి పుట్టి సాగకుండా ఉంటే సృష్టి ఉండదు కదా. సో సెకండ్ సెంటెన్స్ దట్ ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ కర్మ, ది క్రియేషన్ విల్ గో berserk. So it is very clear. Because he is doing all this karma and everything, సృష్టి is going on. క్రియేషన్ నడుస్తోంది. అది లేకపోతే సృష్టి నడవుతాను ఆయన చెప్పబట్టి ఎంత పక్కనే ఉన్నాయి వాక్యాలు గీతలో. అలాంటప్పుడు నేను ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్, పార్ట్ ఆఫ్ దిస్ 5 ఎలిమెంట్స్. నేను వేరే ఎక్కడ ఉన్నాను? నేను వేరే ఉంటే కదా. నేను ఉన్నాననే అహంకారం చేత చేసే పనికి ఫలం వస్తుంది. కర్మఫలం ఎలా వస్తుంది? ది బేసిక్ సెంటెన్స్ దట్ వీ రీడ్ ఇన్ ది వేదాంత ఈస్ జీవో బ్రహ్మైవ నాపర ఇత్యాది. దేర్ ఆర్ సో మెనీ. జీవ బ్రహ్మైవ, జీవుడు ఈశ్వరుడే, సనాతనుడే. జీవో దేవ సనాతన, దేహో దేవాలయ ప్రోక్త. ఆల్ సార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ గో ఆన్ షౌటింగ్. జీవాత్మ ఈ శివ, జీవాత్మ ఈ ఈశ్వర. దెన్ హౌ కమ్ ది బాడీ ఈజ్ డూయింగ్ సమ్ కర్మ, మైండ్ ఈజ్ డూయింగ్ కర్మ, and Jivatma is experiencing it? If Jivatma is experiencing it, body is suffering on account of my presence in my body. He should not suffer. Then who is the sufferer? So many questions. Rather, there is a karma, there is a result of it. Karma ఉంది, దాని ఫలితం ఉంది. ఈశ్వరుడే అయినటువంటి జీవాత్మని ఆ కర్మఫలం ఎలాగ అంటుకుంటోంది? ఆ అడ్హెసివ్ ఏమిటి? What is that karma phalam, the result of karma? How is it attached to the Jivatma who is none else than the God? భగవంతుడే అయినటువంటి జీవాత్మకి కర్మఫలం ఎట్లాగా అంటూ ఉంటుంది? Is there a medium that connects the result of the karma to the Jivatma? What is that medium? Another question. Questions never stop. God's grace, there is somebody to answer. Then, yes, one sentence suddenly I heard, avidya and outrage, ignorance. Ignorance is the adhesive that results of karma is attached to the Jivatma by avidya, by ignorance. Ignorance is surrounding the Jivatma like an adhesive, like a gum. And the Jivatma becomes Jivatma, Ishvara becomes Jivatma, and then avidya receives the karma phalam. The result of karma is brought to the Jivatma or Jiva by this avidya. So there is a linking medium. ఈ రెండుని, కర్మని, కర్మఫలాన్ని, జీవుడిని దగ్గరికి తీసుకొచ్చి ఆ దుఃఖం సుఖం వీడు అనుభవించేటట్టు చేసేది ఏంటంటే అవిద్య. Avidya means there is nothing like ignorance. Ignorance is not a black or blue cut
material. Absence of vidya, that's all about it. Ignorance is, there is nothing like ignorance. Ignorance అనే ఒకటి ఉందా? Is there something called darkness? చీకటి అనేది ఎక్కడైనా ఉందా? Where is it? Can somebody isolate a bit of darkness in a bottle? There is nothing like that. Absence of light is darkness. Absence of knowledge is avidya. Absence of vidya is avidya. Ajnana. In Sanskrit, there is negative meanings have no real matter. They have no real words to describe. అంధకారం అంటాం, అంధకారం మనం అంటాం కానీ చీకటి అంటాం. వెలుగు లేకపోవడమే కదా, అందులో వేరే ఒక వస్తువు ఏమైనా ఉందా? లేదు కదా. సో ignorance of what? Ignorance of the fact I am Paramatma, that is surrounding my Jivatma. I am a separate entity. నేను వేరే ఒక పరమాత్మ ఈశ్వరుడు ఉన్నాను, ఈశ్వరుడు వేరు, నేను వేరు, నేను జీవాత్మ నా పేరు, శరీరంలో నేను ఉన్నాననే భావం వేరు అవిద్య. ఇదేమో ఈ జీవుని చుట్టూ అతుక్కుని ఉంది. కర్మఫలాలేమో ఇది మనకి జీవుడికి అందిస్తుంది. ఈ లేయర్ అంటే కమ్యూనికేటింగ్ మీడియం ఏంటంటే కర్మఫలాన్ని జీవుడికి అందించేది అవిద్య. కర్మఫలం జీవుడిని అంటది. బట్ ఇంత కర్మ చేస్తున్నాను ఈశ్వరుడు అన్నాడే, ఆ కర్మకి ఏమైనా ఫలం ఉంటుందా? ఎంత ఇఫ్ గాడ్ వర్ టు బి ఇంటెలిజింగ్ ఇన్ సో మచ్ ఆఫ్ కర్మ, వాట్ విల్ ది రిజల్ట్ ఆఫ్ దట్ కర్మ? ఈజ్ దేర్ అన్ ఎక్స్పీరియన్సర్? దేర్ ఇస్ నో ఎక్స్పీరియన్సర్. దేర్ ఇస్ ఎ డూయర్. We are doing and experiencing the result because we forget that we are Paramatma. నేను వేరే జీవుడిని, నాకు నేను ఇండియన్, నేను యాత్రికను, నేను స్త్రీ, నేను పురుషుడిని. సో మచ్ ఆఫ్ ఐడెంటిటీ వీ హ్యావ్. ఇఫ్ ఐ వాంట్ టు డిస్క్రైబ్ మై సెల్ఫ్, ఐ రైట్ 100 sentences. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ an Indian, or South Indian, North Indian, this, that. 100 descriptions, none of them is true. All of them are false descriptions. And I suffer from these descriptions. Go on. బయోడేటా అని అడిగితే ఏమని చెప్తాను? స్టూపిడ్. అంటే అంత అబద్ధమే అది, నిజం కాదు అది. ఈ ఐడెంటిటీస్ పేరు అస్యూమింగ్ దట్ ఈస్ సంథింగ్ టోటలీ డిఫరెంట్ ది వన్ దట్ ఈస్ పర్మనెంట్ అండ్ ట్రూ. ఈశ్వరుడు కాని వస్తువు నేను వేరే ఉన్నాననేటువంటి అవిద్య వల్ల కర్మఫలం అంటుతుంది. ఇంత కర్మ చేసినా ఇక ఈశ్వరుడికి ఏం కర్మఫలం అంటలేదు. ఈజ్ ఇంటెలిజింగ్ ఇన్ కర్మ. దేర్ ఇస్ నో experiencer in him. That karma is not yielding any result. Therefore, మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాల్సి, మహాశివరాత్రి కాబట్టి సత్యం జ్ఞాపకం పెట్టుకోవడం మనకి మంచిది. బికాస్ మహాశివరాత్రి is a time when we should think of the absolute truth for a minute and meditate, go on munching it, ruminating on it. That's an ideal thing. సో అప్పుడు ఆ శుభ సమయంలో మన ఈశ్వరుని గురించి బాగా ఆలోచించేటట్టయితే మనకు లోపల అవిద్య తొలగిపోతే కర్మఫలం కూడా తొలగిపోతుంది. అవిద్య లేకపోతే కర్మఫలమే ఇవ్వదు. వాడు యుద్ధం, అందుకనే అంటాడు, నువ్వెవడు యుద్ధం చేస్తావు, యుద్ధం చేయి, దానికి ఏం ఫలితం ఉండదు అంటాడు. యు వేజ్ ఎ వార్, దేర్ ఇస్ నో రిజల్ట్ ఫర్ ఇట్. ఇఫ్ యూ థింక్ దట్ యు ఆర్ కిలింగ్, దేర్ ఇస్ రిజల్ట్. యు ఆర్ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. యుద్ధం చేయడం కూడా కర్మ అంటున్నాం, కానీ కర్మఫలం లేదంటున్నాం. మళ్ళీ యుద్ధం చేసి 10,000 మందిని చంపితే కర్మఫలం లేకపోతే, ఓ మేకను చంపితే మహాకర్మఫలం వస్తుందా? ఎలాగ, ఎక్కడి నుంచి వస్తుంది ఇది? డూయర్షిప్, నేను చేస్తున్నాను కూడా. అల్టిమేట్లీ కృష్ణ డ్రోవ్ హిమ్ టు వేజ్ ఎ వార్, కిల్లింగ్ thousands of people, animals, destroying material, and yet he says there is no karma. You are not enjoying any result. It's karma has to be. It doesn't. Every jiva, every individual, including myself, must keep on doing karma. Karma చేస్తూనే ఉండాలి మనకి. ఎందుకంటే నై కర్మ నై కశ్చిత్ జాదృష్టః క్షణమపి, ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ నో వన్ కెన్ కీప్ నాట్ డూయింగ్ ఎ కర్మ. ఇట్స్ ఇంపాసిబుల్ టు కీప్ అవే ఫ్రమ్ కర్మ. ఎవ్రీ మినిట్ స్లీపింగ్ ఆర్ ఈవెన్ డ్రీమింగ్ ఈజ్ ఎ కర్మ. Not doing is also karma. If I think, oh, I am not a Mahayogi, I will not do anything, karma is stupid. I am doing a karma. Nobody should assume that he is not doing any karma. But then, what about the result of the karma? There is no result at all. పుణ్యానికి పుణ్యకర్మ, ఫలానికి పాపానికి పాపకర్మ ఎప్పుడుంటే ఆ జీవాహంకారం అవిద్య లోపల పెట్టాడు.
అవిద్య మరి ఎందుకు పెట్టాడు కర్మఫలం రావాలని అంటాను అంటే, నువ్వు కర్మ చేసి కర్మఫలం అనుభవించేటట్టయితే, అవిద్య వల్ల అనుభవిస్తున్నానని తెలుసుకునేటట్టయితే, సత్కర్మ చేస్తే అది నాకు, దుష్టకర్మ చేస్తే నీకు అని చెప్పాడా? అలాగే ఏమైనా చెప్పాడా? అది కూడా చెప్పలేదు. దుష్టకర్మ జీవుడు చేసి దుఃఖం అనుభవించేటట్టయితే కొంతకాలానికి జ్ఞానోదయం అవుతుంది. అంటే నిప్పులో వేలు పెడితే కాలుతుంది అని తెలుస్తుంది. పిల్లవాడికి తెలియక వేలు పెట్టి కాల్చుకున్నాడు, వాడికి ఎక్స్పీరియన్స్ వచ్చింది, నెక్స్ట్ టైం ఆ పని చేయడు వాడు. కాబట్టి ఈ సృష్టిలో సుఖము శుభము జీవులు కోరుతున్నారు. మళ్ళీని జీవులు కోరే సుఖానికి కారణం సత్కర్మ, పుణ్యం. అది చేస్తూ ఉంటూ అందరూ సుఖపడతారు. ఓ రోజు నువ్వు తెలుసుకో, నువ్వు కర్మ శుభం లేదు అశుభం లేదు, కర్మే అసలు అబద్ధం, నువ్వు ఈశ్వరుడు అని నువ్వు తెలుసుకొని నువ్వు ముక్తి పొందుతావు. రెండు ఏకకాలం ముందు చెప్తున్నారు. కర్మ సన్యాస యోగం, కర్మయోగం అండ్ కర్మ సన్యాస యోగం, బోత్ అట్ ది సేమ్ టైం. అండ్ హీ సేస్, బై నాట్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ కర్మ డెలిబరేట్లీ, యూ డోంట్ థింక్ దట్ యు ఆర్ కర్మ సన్యాసి. దట్స్ ఆల్సో ఇస్ ఎ స్ట్రేంజ్ థింగ్. ఓ ఐఎమ్ ఏ కర్మ సన్యాసి, ఐఎమ్ డెవలప్, ఐఎమ్ ఏ సన్యాసి, లుక్ ఎట్ మై బోడిగుండు అని థింగ్స్. అలా ఏం లేదు. తీసుకున్నా కాషాయవస్థలు కట్టుకున్నా ఈజ్ ఆల్సో ఇంటెలిజింగ్. ఐ బికేమ్ ఏ సన్యాసి, దట్స్ ఏ కర్మ. Then he has started Japam, Pranam 10,000 times. And he is doing some puja. He is carrying a danda. కర్మ చేయకుండా ఎవరు ఉండరు. సత్కర్మ చేస్తే లోకానికి సుఖం నీ వల్ల, లోకంలో సుఖంలో నీకు కూడా కొంత ఉంటుంది. దుష్టకర్మ చేస్తే లోకానికి కష్టం, నీకు కష్టం. కానీ నువ్వు సుఖం కోరుతున్నావు కాబట్టి ఈ పని చెప్తున్నాను. సుఖం కోరకుండా ఉంటే నువ్వు ఏ పని చేసినా నీ ఇష్టం. అంటే పాము ఎవరినో కరుస్తుంది, వాడు చచ్చిపోతున్నాడు, పాముకి పాపం అంటుతుందా? లేదు, అది దాని సహజం. సంకల్పంతో చేయటం లేదు పాము కాటు, కాబట్టి దాని సహజంగా ఉంది. ఎండ కాలుస్తుంది మనని, ఎండకి పాపం వస్తుందా? అలా అయితే ఎండకి పాపం రావటం లేదు. అగ్నిహోత్రం ఇళ్ళని కాల్చింది, దేర్ నైదర్ పాప్ నాట్ పుణ్యం. See, otherwise in summer it's 50 degrees Celsius, it's burning my body. Thousands of people are burning. But is the sun committing a sin by making people suffer? He is not doing anything. It is nature. Hunger, satisfaction, sleep, suffering, old age, sickness, all that is Prakriti. So that Prakriti is myself. You are not doing it, you are not the doer. Try to understand avidya, what is the performance of the avidya. But then why are you asking me to do punyam and not papam? During the existence on the earth, all jivas are asking for happiness and peace. So whatever they are asking must be given to them by punyam. You are also asking, you could have punya phalam kavalanta gaadu punyam cheyi. So there is a desire. Avidya is at the same time talking of avidya, is also talking as though the whole creation is real. Well, simultaneously, two sides of the coin. సృష్టి అంతా మిథ్యే, కానీ ఇందులో విద్య ఉంది అవిద్య ఉంది. సృష్టిలో కూడా విద్య ఉన్నవాడేమో ముక్తి పొందుతున్నాడు, అవిద్యలో కర్మఫలం అనుభవిస్తున్నాడు. ఈ రెండు కూడా ఏకకాలం ఉంటే అర్థం చేసుకోను. కర్మ చేసేది నేను ఒక్కనేరా, నువ్వేం చేయటం లేదా చివరికి అన్నాడు. అయితే పాపం చేస్తే పర్వాలేదా? లేదు, దానికి ఫలం ఉంటుంది, సుఖం దుఃఖం. నువ్వు నిజంగా నీవేం చేయటం లేదని అనుకున్నావా, పాపఫలం కూడా నువ్వు వదిలిపెడుతుంది. చేయటం లేదని ఇలాగా పాపఫలం చేసి నేను చేయటం లేదని అనుకుంటే కర్మఫలం నేను వదిలిపెడుతుంటున్నావే. ఇలాగా ఎండ మన్ను కాలుస్తుంటే దాని పాపం రావటం లేదు, పాము కరుస్తుంటే దానికి పాపం రావటం లేదు. ది సర్పెంట్ ఈజ్ బైటింగ్, కిల్లింగ్ పీపుల్, ఇట్స్ నాట్ కమిటింగ్ ఎ సిన్ like the hot sun. There is no ego there in it. So sin may be suffering, there may be in the creation. There is an object that makes us suffer, but it is not doer. There is no ahankara in the sun. Except God is universal ahankaram is there. No particular ahankara in sunlight. There is no particular individual ahankar in sunlight or in the fire or in the serpent. You are the egocentric entity. నీ కర్మ నీకుంటుంది. ఇలా చెప్తున్నారు. ఇది ఈశ్వరుడు యొక్క అన్ని సందేహాలు వస్తేనే జ్ఞానం వస్తుంది. సందేహమే లేదంటే జ్ఞానం లేదు.
there should be some doubts, always some kind of doubt should keep bugging you. Then it leads to knowledge. If there is no question, where is the answer? If there is no answer, where is the knowledge? జ్ఞానం అంటే ప్రశ్నలోనే పుడుతుంది అది. అలా పుట్టాలి ప్రశ్న. దాన్ని సాధన అంటారు. సాధన అంటే మాత్రం జపం మాత్రమే కాదు, ప్రశ్న వేసుకుని ఈశ్వరుని అడుగుతూ ఉండాలి. ఈశ్వరుడే ఒకడే గురువు, బాగా గుర్తుపెట్టుకోండి. మరి నేను ఎవరిని పూజ చేసుకుని పూజ చేయను, నేను ఎవరిని కాదు. ఈ పూజ ఈశ్వరుడిది, అక్కడికి వెళ్ళింది. ఈ పూజ నాకే జరిగింది అంటే నా అంత అజ్ఞానం ఇంకొకట్లేదు. దీనివల్ల తప్పు, పాపం, ఫలం అన్నీ వస్తాయి. ఐ షుడ్ నాట్ బి ది రెసిపియంట్ ఆఫ్ ది పూజ, దెన్ ఇట్ హార్మ్ఫుల్ టు మీ యాజ్ అన్ ఇండివిజువల్. సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి. Anyone making a namaskar to anyone is already offering that namaskar to Ishwara. Any namaskar for anybody, it goes only to him. That's a common saying. అందువల్ల మన అందరూ కూడా ఈ మహాశివరాత్రి తన గురించి తను తెలుసుకోవడానికి అడ్డు వచ్చి అవిద్య ఒకటి ఉందని తెలిస్తే పోతుంది. అవిద్య పోగొట్టడానికి వేరే జపం అక్కర్లేదు, హోమాలు అక్కర్లే. టు రిమూవ్ దిస్ అవిద్య యూ డోంట్ హ్యావ్ టు ఇండల్జ్ ఇన్ హోమం. Know that there is an avidya, it vanishes. Just like, there is something lurking in the house. It goes on. It goes on lurking in your house so long as you don't remember that it is there. You start recognizing it, it runs away. There are certain things like this. So avidya should be identified. At identify avidya, it leaves you. ఇక నేనేం చేయదు. అది అవిద్యలోంచి నాకు కర్మఫలాలు అనుభవించడం అనేది ఒక క్రియ జరుగుతుంది. కర్మ జడమైనటువంటి దాని ఫలం ఒక అవిద్య ఉంటేనే, అహంకారం ఉంటేనే అది దానికి ఫలము అనుభవించేవాడు రెండు ఉంటున్నాయి. అవిద్య లేకపోతే కర్మకి ఫలమే లేదు, ఉన్న అనుభవించేవాడు లేడు. ఎలాగా అంటే సృష్టి అంతా చేస్తున్న వాడికి ఏ కర్మఫలం ఉండటం లేదు, వాడు అదే పని చేస్తున్నాడు. మేఘంలోనూ, నిప్పులోనూ, నీళ్ళలోనూ, మంచులోనూ. A great force that is the God indulging in so much of karma all over that millions, so many millennium, so many people born, so many people dying, suffering, sin, merit, all sorts of things. If he is pervading in all that and he is not suffering, how can an atom in him suffer? Just analysis. In fact, sound common sense can lead us to wisdom more than a great sentence of the literature. ఉపనిషత్తులు ఉన్నాయి, జ్ఞానం ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? ఉపనిషత్తులు చెప్పేవాళ్ళు కూడా రీడ్ దెమ్, గెట్ ఎడ్యుకేటెడ్, బట్ డోంట్ ట్రై టు గెట్ ఇంటలెక్చువల్లీ లోడెడ్. ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్ టు యూ. బాగా చాలా ఉపనిషత్తులు జ్ఞానం అంతా రాసి చదువుకుని జ్ఞాపకం పెట్టుకుంటే అంటే పెద్ద బరువు పెట్టుకుని నడుస్తున్నాను నేను. అయినా అలాగే అది బరువు అలాగే ఉంది, నా జ్ఞానం అలాగే ఉంది, పక్కనే. ఏం లాభం లేదు. కాబట్టి యుక్తిని ఆలోచించు, యుక్తితో ఆలోచించు. నీకున్న తెలివి, ఎందుకంటే మనకి చాలా తెలివి ఉంది. అబ్బో ఇక్కడి నుంచి అష్టాంగ చదువుతున్నాం, అది చేస్తున్నాం. అవర్ ఇంటలెక్ట్ ఈస్ మేకింగ్ గ్రేట్ ఫీట్స్, కౌంటింగ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 stars from here. And that's a great feat. But how come that I don't know about my own avidya? My ignorance is escaping my attention. That should not happen. కాబట్టి అవిద్య వల్ల నువ్వు కర్మఫలం అనుభవిస్తున్నావు గుర్తుపెట్టుకో. అవిద్య పోతే నువ్వు చేసిన కర్మ లేదు, అనుభవం లేదు, సుఖం లేదు, రెండూ లేవు. రెండూ లేకపోతే ఇంకే నువ్వు ముక్తిపోయి నువ్వు నేను ఒకటేరా. ఇంత చేస్తూ నేనే అనుభవించడం లేదు. ఎన్ని మాటలు చెప్పినా ఆ మాట చెప్పగా ఎంతో బాగా అనిపిస్తుంది. నాకు కర్మ అని 3 మాటలు పలుకుతో సృష్టిని చూపించినట్టు పరమేశ్వరుడు ఎంత దయామయుడు. ఏమీ తెలియని వాడికి ఎంత విజ్ఞానం ఇచ్చాడు. వనవాళ్ళు తెలియనటువంటి సామాన్యుడికి ఎంత విజ్ఞానం అందించాడు పరమేశ్వరుడు. దయామయుడు. గాడ్ ఈజ్ జస్ట్ గ్రేస్, కైండ్నెస్, లవ్. హీ ఈజ్ ఇన్ఫాక్ట్ పురాణాస్ సేస్ హీ కిల్డ్ ది డెవల్స్. రాక్షసులను చంపాడు చెప్తున్నారు. క్రోధంతో పెద్ద కత్తులు పొడిచి చంపాడు. ఏం లేదు, వచ్చాడు తనలో కలిపేసుకుని పోయినాడు. అంటే because he is the creator. If the devas are suffering from somebody whom he created, it is his duty to clear the trouble. So he swallowed them. Yep.
దట్ ఈస్ గ్రేస్. అండ్ ఆల్సో దేవతల్ని రక్షించడం కోసం రాక్షసుని చంపాడు అంటే రాక్షసునికి ఎక్కువ దయ కలిగింది ఆయనకి, తనలో కలిపి ఉన్నాడు. దేవతలు అక్కడే ఉన్నారు. దేవాస్ థింక్ దట్ దే ఆర్ హ్యాపీ, ఫ్రీ ఫ్రమ్ ట్రబుల్. బట్ ది గ్రేటర్ బెనిఫిట్ వెంట్ టు ది రాక్షసాస్ హూ వర్ అబ్జార్బ్డ్ ఇంటు హిమ్. That way, God is just grace, nothing else. He is never angry with anyone. He is all the time, he is not unhappy with anything. He has no partial attitude. ఇది మంచిది ఇది చెడ్డదని భేద దృష్టి ఆయనకి లేదు, దయ తప్ప ఇంకొకటి లేదు, కరుణ తప్ప మరొకటి లేదు. అట్లాంటి ఈశ్వరుడు అంతటా వ్యాపించినాడు. నా పంచభూతాల్లో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, నా జీవుల్లో ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు, మనోబుద్ధి చిత్త అహంకారాలు 4లో ఉన్నాడు. జీవాత్మ అతడే, ఎక్కడ కర్మ ఉంది. కాబట్టి ఈ భావంతో చేసిన తర్వాత, ఇంత వివేకం వచ్చిన తర్వాత పాపచింత రాదు. నార్మల్లీ విత్ దిస్ కైండ్ ఆఫ్ విజ్డమ్ he ceases to hate somebody. Krodham. And he also says, Dveshya, there is a word used in another shloka there. Samadrishta annadu. Somebody who deserves to be hated and condemned. There is someone. Somebody who deserves to be loved and helped. రక్షించదగిన వాడు, ద్వేషించదగిన వాడు ఇద్దరు ఉన్నారు. వాడు రెండు సమదృష్టితో చూస్తాడంటాడు. నన్ను తెలుసుకున్నవాడు. A man who realizes me in him. Is somebody who deserves to be hated and condemned, somebody who deserves to be loved. He has a neutral attitude to both. That is my presence, my knowledge of you, your knowledge of me. చెప్తున్నాడు అంటే నువ్వెవరు నాకు తెలుసు, నేనెవరు నీకు తెలియటం లేదు. ఐఎమ్ ఏబుల్ టు సీ యూ, యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ మీ, బై ఐఎమ్ ఇన్సైడ్ యూ. ఎలా అంటే మనిషికి కళ్ళు ముందరున్నాయి, ఒక అడుగు వెనుకుంటే కనపడదు, మైలు దూరం ముందరుంటే కనపడుతుంది. ఏమిటి మన దృష్టి? సింగిల్ డైరెక్షన్, అది కూడా లేదు సరిగాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా అంతర్యామైన ఈశ్వరుని ఇలాంటి మహాపరిదినాల్లో గుర్తు చేసుకొని అన్నీ చదువుకోవచ్చు. వివేకం, పురాణాలు చదవాలి. కానీ పురాణాల్లో నరకానికి వచ్చి 5 పేజీల వర్ణన ఉంది. ఇలా కాలుస్తారు, అవి ఎందుకు అదంతాను? మనకు ఉన్నది చాలు. ఆ పురాణం అంతా నరకాన్ని గురించి వర్ణించాలి. They go on describing what is Narak, the hell. Why should we know all that great details? That's the language of Puranas. The common man is afraid after reading it, so he may not indulge in sin. And that's the way of teaching the ordinary. So the essence of Puranas, essence of Upanishads, all Shastras, the essence of all Shastras, comprehensively put in the words of Gita. Sometimes, the Vyakhya is not sufficient. A great learner's commentary, a learned man's commentary may not be enough, may not suit your mind frame of your mind. You use your own mind and put questions to him inside you. I have my experience. 7 days of fighting with my own question. What kind of a karma is God? All around me there is everything going on, it's karma, and I forget to identify him in that karma, unless he tells me. So I am blind, and he opens my eyes. The great teacher. He doesn't speak, he shows. చూపిస్తున్నాడు కానీ మాట్లాడు, వినిపిస్తుంది కర్మ. మన శరీరం, ఆల్ కర్మ ఈజ్ ఫ్లీటింగ్. ఒక క్షణం చేస్తా. పెద్ద యజ్ఞం చేశాను 40 రోజులు, 40 days performed a yajna. All the constructions and things, they are all removed after 40 days. Nothing remained, the ground is killed again, cleaned. What happened to this karma? Started on a day, ended on a day. The karma is fleeting. How can it yield permanent result? No. Even the karma result of the karma is also fleeting. It catches somebody who thinks he has done it. ఎవరైతే యజ్ఞం చేసుకున్నాను అనుకున్నాడో వాడిని పట్టుకుంటుంది ఆ కర్మ. అది కూడా తాత్కాలికమే. కర్మ తాత్కాలికమే, ఫలము తాత్కాలికమే. సో రమణ మహర్షి కర్మ జడం అంటున్నాడు. కర్తృరాజ్ఞ, ఈ కర్మ, దేర్ ఇస్ ఎ క్రియేటర్ హూ ఆర్డర్డ్ దట్ ది కర్మ షుడ్ గివ్ దిస్ రిజల్ట్. అండర్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్ కర్మ ఈజ్ యీల్డింగ్ ఎ రిజల్ట్, అదర్వైజ్ కర్మ ఈజ్ నథింగ్. ఈ విధంగా చెప్తున్నారు పెద్దలు. మనకి ఒక విషయం చెప్పుకోండి, మన దేశంలో ఏవో రాజకీయ మార్పులు వచ్చాయి, ఈ దేశానికి ఇష్టంగా ఏదో ఒక శుభం జరిగింది, సంతోషం. దాని ఫలం బాగుండాలి రేపు.
తోట కొనుక్కొని బాగా నీళ్లు పెడితే మరి దాని మీద పండు దొరకాలి. కోతులు వచ్చి ఎత్తుకుపోతే కష్టం. ఆ పండు మనకి దక్కాలి. ది రిజల్ట్ ఆఫ్ ది వాట్ ఎవర్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ది పాలిటిక్స్, వీ మస్ట్ ఎంజాయ్ ది రిజల్ట్స్ ఆఫ్ ఇట్. I have purchased a garden, fruits are yielded by the trees, but the monkeys are running, taking it away. That should not happen. That should go into my house. అది బాగా కోరాలి, దాన్ని సంపాదించాలి. ఈశ్వరుడేమో అందరి హృదయాలలో ఉండాలి. కర్మ చేస్తామని అనుకుంటున్న వాళ్ళు, చేసేవాళ్ళు, మేమే రక్షిస్తాం దేశాన్ని, మేమే పరిపాలిస్తాం, మేమే యుద్ధం చేస్తాం అనుకునేవాళ్ళు, వాళ్ళలో హృదయం ఈశ్వరుడు వచ్చి ప్రజలకు పనికొచ్చే ఉపకారం చేసినట్టయితే చాలా మంచిది. అంటే ది ఫ్రూట్ ది ఈజీ అంటే ఎక్స్పీరియన్స్లో ఉంది ఫ్రూట్ అంతే కదా. కాబట్టి మనకి ఏంటంటే proof of the pudding is in the eating. Whether pudding is good or not, we don't eat it and then we'll see. It may be better or sweet, we don't know. So somehow మనకు అందరికీ కావాల్సింది ఏంటంటే so called achievement is okay. Somebody has been selected in a very high ranking office, and how he performs it, what kind of a name he gets, he passes the test of it, no? That because subsequently. So we keep indulging in karma with a neutrality, attitude of neutrality. We do puja. My puja is very small and silly, but giver is great. Giver is great. Nobody can give him so much of puja as he deserves. I can give him the puja that I can. And yet, the result could be unlimited. ఈశ్వరుడికి కొండంత పత్రి వేయగలమా, కొండంత దేవుడికి అంటాం. అందుకని ఒక దళమే వేస్తాం, మనకు మాత్రం ఎన్ని దళాలు వేసుకుంటాం. బాగా ఉంది, వెరీ గుడ్. బట్ yet, look at his greatness of his, he has large heart, largest heart, if he has a heart. So, grace of the God is our advantage and a right by birth that we have. Grace of the God. నేను చాలా అదృష్టవంతుడు అంటే ఈశ్వరుని గుర్తించిన వాడు అదృష్టవంతుడు. అదృష్టం అంటే దృష్టం కానిది. వాట్ ఈజ్ అదృష్ట, వాట్ ఈజ్ నాట్ సీన్. ది కర్మఫలం ఈజ్ నాట్ సీన్. సో దర్శనం అనేది అదృష్టం. కుడ్ బి గుడ్ ఆర్ బ్యాడ్, అంత రెండో అదృష్టం. మంచి అయితే అదృష్టం అంటూ ఉంటాం, చెడు కూడా అదృష్టమే. గుర్తుపెట్టుకుంటే భారతదేశానికి భారతీయత మళ్ళీ పునరుద్భవం కలిగి ప్రతి హృదయంలోనూ భారతీయత విజృంభించాలి. 1000 రేకుల పద్మంలా వికసించాలి. అందరూ సుఖపడాలి, దారిద్ర్యం ఉండకూడదు, న్యాయ పరిపాలన ఉండాలి, జ్ఞానం రావాలి. మన జ్ఞానం ఎక్కడ? ఈ మామూలుగా కర్మఫలాల దగ్గర నుంచి ఈశ్వరుడు దాకా ఉంది. 4 మాటలు మనం చెప్పుకుంటే ఎంత వైడ్ రేంజ్ ఇది. ఇంత జ్ఞానం అందరికీ ఉండాలి, మామూలుగా అందరికీ ఉంది. ఇప్పుడు ఎందుకు లేదు? ఇటువంటి గొప్ప దేశానికి కష్టాలు రాకూడదు. హిస్టరీ వల్ల న్యాయం ఎక్కడ జరిగిందో జరగలేదో తెలుస్తుంది, కర్తృత్వం తెలుస్తుంది. కర్తృత్వం అంటే నేను కర్తగా భావిస్తున్నాను కాబట్టి కర్తృత్వం. నేనేమీ కాదు కానీ కాలు చేయి నోరు ఉంది కాబట్టి పనిచేస్తాను అంతే. ఈ వివేకం మనకు వచ్చినప్పుడు మహాశివరాత్రి ద గ్రేటెస్ట్ పర్వదినం, డే అండ్ నైట్, immeasurable, immense happiness giver, gives happiness, immense thing. దానికి ఇంకా పవిత్ర మహాశివరాత్రిని ఎంత వర్ణిస్తాం? శివుడిని వర్ణించగలమా? కెన్ వి డిస్క్రైబ్ శివ? సో టు వీ కాన్ డిస్క్రైబ్ ది టోటాలిటీ ఆఫ్ ది బెనిఫిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ మహాశివరాత్రి. శివరాత్రి ఈజ్ సచ్ ఎ గ్రేట్ థింగ్. వన్ శివరాత్రి ఈజ్ ఎనఫ్ ఫర్ ఎన్ లైఫ్ టైమ్, పీపుల్ సే. అంటే అంత జ్ఞానంతో శివరాత్రిని నడిపించడం ఆ మాట ఉండేటట్టయితే మోక్షమందు ఇచ్చగలుగుతుంది. మోక్షమందు ఇచ్చగలిగిన తర్వాత పాపమే చేయడు, పూర్వ పాపాలను అనుభవిస్తున్నప్పుడు కూడా దుఃఖపడ్డాడు. కాబట్టి పురాణాలు పెద్దలు చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకునేటైతే ఐ హావ్ టేకెన్ ఎనఫ్. నేను చాలా టైం తీసుకున్నాను. శివ నమశివ అహర్నిశలు ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు కీప్ ఆన్ చాంటింగ్. నిరంతరం నామస్మరణ చేయడం చాలా కష్టమా? వంట చేసుకుంటునేటప్పుడు, తినేటప్పుడు, కారు డ్రైవ్ చేసేటప్పుడు, ఆఫీసులో పనిచేసేటప్పుడు కూడా నమశివ అనడం ఏం కష్టం? రాత్రి పగలు అనుకోవచ్చు కదా. కీప్ ఆన్ చాంటింగ్ ది నేమ్, డూ ఆల్ కైండ్స్ ఆఫ్ డ్యూటీస్, ఈవెన్ వైల్ డ్రైవింగ్, వైల్ కుకింగ్, వైల్ ఈటింగ్. వై నాట్? వాట్ డస్ ఇట్ డిమాండ్? ఇట్స్ దేర్ ఇస్ సెకండ్ వాయిస్ ఇన్సైడ్, second mind also inside.
వీఆర్ వైల్ డ్రైవింగ్ వీఆర్ థింకింగ్ అది ఆఫీస్ మ్యాటర్స్. సో మైండ్ ఈజ్ ఏబుల్ టు డూ 2 times, 2 things a time. So mind is capable of doing this and anything else. కాబట్టి మనసు నిరంతరము శివనామం చేసుకుంటూనే ఉండొచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు. కాబట్టి ఆ చేసిన కర్మలో పవిత్రత వస్తుంది. నామస్మరణ చేసేవాడు చేసే కర్మలో పవిత్రత వస్తుంది. దాంట్లో దోషం పోతుంది ఏమన్నా ఉంటే, దాని ఫలం బాగుంటుంది. ఇదే మన కర్తవ్యం. మన కర్తవ్యం మనం గుర్తుపెట్టుకొని భారతదేశంలో మనమందరూ మన తర్వాత వాళ్ళు సుఖంగా ఉండరు కాక, మీ అందరికీ సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యం, సుఖము, శాంతి, మీ పిల్లలకి భద్రత, సమృద్ధి అన్నీ ఈశ్వరుడు ఇచ్చును కాక. మే హీ గ్రాంట్ us everything.